సో కెనడా కూడా మనకి ఇమిగ్రేషన్ ఇష్యూస్ ఉంటున్నాయి బాగా ఈ మధ్య. అబ్సల్యూట్లీ కెనడా 54వ రాష్ట్రంగా కాబోతుంది. నేను ఎక్కడో స్టేట్మెంట్ చూసాను ట్రంప్ది. ఏంటి కెనడాని కలిపేసుకుంటున్నారా ఏంటి? 51st. ఇప్పుడు అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. 54వ రాష్ట్రం 53 నన్ను 50. సో 51st అంటే 51 రాష్ట్రంగా. సో కెనడాలో ఏంటంటే అమెరికాకు ఉన్న మేజర్ ఇష్యూ ఇంతకుముందు కూడా గతంలో కిందకి మెక్సికో, పైన వచ్చేసి కెనడా ఉంటుంది. రెండు బార్డరింగ్ కంట్రీస్. సో ఈ కంట్రీస్ నుంచి ఏంటంటే చాలామంది బికాస్ ఆఫ్ దర్ ఇమిగ్రేషన్ పాలసీస్ అనుకోనివ్వండి ఏదన్నా దీనిలో లాట్ ఆఫ్ పీపుల్ మైగ్రేటింగ్ టు కెనడా అండ్ దెన్ అగైన్ దే ఆర్ క్రాసింగ్ ఇన్ టు అమెరికా. అండ్ దెన్ ఈవెన్ సేమ్ మెక్సికో కూడా మనకి మూవీ డంకీ మూవీ చూసినట్టుగా పీపుల్ హౌ టు గెట్ ఇన్ టు ద కంట్రీ అనేది ఆ రూట్ అంతా కూడా మెక్సికో ద్వారా అమెరికాకి చాలా పెద్ద బాట ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ ట్రంప్ వాంటెడ్ టు బిల్డ్ ద వాల్ ఎలాంగ్ ద మెక్సికో అని, అంటే పీపుల్ అట్లా రాకుండా ఉండడానికి అనేది. అయితే కెనడాలో కూడా ఏంటంటే దే ఆర్ గోయింగ్ త్రూ ద కంట్రీస్ ఇన్ ఎకనామిక్ క్రైసిస్. అక్కడ కూడా పొలిటికల్లీ దే హ్యావ్ ఇష్యూస్ అండ్ ఆల్ దట్. సో వెన్ దే టాక్డ్ అబౌట్ లైక్ రిడక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం, ఇప్పుడు దే హ్యాడ్ ఎ నాఫ్టా మీన్స్ నార్త్ అమెరికన్ ఫేర్ ట్రేడ్ అగ్రిమెంట్ చాలా ఎప్పటి నుంచో ఉంది. సో వాళ్ళకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బేసికలీ, అంటే అక్కడ గూడ్స్ ఇక్కడ పోయినా దెర్ ఇస్ నో ట్యాక్సెస్ అండ్ ఆల్. సో వాట్ నౌ ట్రంప్ ఈస్ సేయింగ్ దట్ మీరు అంటూ ఇఫ్ యూ డోంట్ ఫాలో ఆల్ దీస్ థింగ్స్ దెన్ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ అవర్ కంట్రీ. కాబట్టి దెన్ స్ట్రేట్ అవే వస్తూనే హీ ఇంపోజ్ 25% import duty on Canada and Mexico. And when Canada came saying that, okay, no, we want this thing, again he said like, why don't you become a 51st state of America and you become a governor? And a governor in the sense, ఇప్పుడు మనలాగా chief minister లాగా you become autonomous గా ఉంటుంది కదా అది. Yeah. So come and join with the America అని చెప్పి అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. And not only that, actually several things Trump వచ్చిన నుండి the Denmark we will take over ani, and which is part of not the Denmark, Greenland. Greenland is now part of the Denmark. We'll take over idanisi Panama Kalva ఉంది ఇప్పుడు కెనాల్. సో పనామా కాల్వా వి విల్ టేక్ ఓవర్ అని చెప్పేసి ఇట్లా రకరకాల స్టేట్మెంట్స్ చూసి ఇప్పుడు ఈ మధ్య చూసుకుంటే కూడా గాజా స్ట్రిప్ లో అమెరికా వి విల్ ఓన్ ద గాజా అని చెప్పేసి ఇలాంటిది ఏంటంటే చాలా స్ట్రాంగ్ అండ్ వెరీ టఫ్ స్టేట్మెంట్స్. బట్ అగైన్ ఇట్స్ గ్లోబల్లీ చూసుకుంటే నాట్ ఎవ్రీబడి అప్రిషియేట్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. కానీ but whatever the state, కెనడా వైపు నుంచి యాక్సెప్టెన్సీ ఉంటుందా, దొరుకుతుందా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? No, definitely, like they want to be a sovereign country, but some of them as an individual they might be happy thinking that we become a US citizen, we'll be integral part of America, but not everybody will have the same view. We want to have our own sovereign country. Canada is our own sovereign country. Why should become part of America అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ ఇఫ్ ద ప్రెషర్ మౌంట్స్, చాలా మటుకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చిన రోజు యూజువల్ ఇఫ్ ద ప్రెషర్ బిల్డ్స్ అంటే రెఫరెండంకి వెళ్ళడం అయితే ఉంటుంది. రెఫరెండంలో ఇఫ్ పీపుల్ వాంట్స్ డెఫినెట్గా అయిపోతుంది. రష్యా ఉక్రెయిన్ వార్కు సంబంధించి కూడా ట్రంప్ ఏదో కాస్త ప్రో రష్యా అనే పేరు ఉంది కదా గతంలో ఆయనకి. ప్రో రష్యా ఉక్రెయిన్ రష్యాలో కలిసిపోవాలి అనేది స్టేట్మెంట్ చూశారు. సో ఇవి డిఫరెంట్ స్టేట్మెంట్స్ అయినప్పటికీ కూడా all of the actually Ukraine and Biden supported Ukraine కదా. Absolutely. ఇప్పుడు ఎందుకంటే Ukraine అనేది they wanted to be part of NATO. That is the main issue for the war. అంటే అదే కదా కూడా. అయితే సో నేటోలో జాయిన్ అవ్వడానికి అన్నప్పుడు సో యూ హ్యావ్ టు గివ్ అప్ దట్ ఆప్షన్ అనేది నేటోలో జాయిన్ అవ్వకూడదు. ఎందుకంటే ఇమీడియట్ ఆల్ ద నేటో ఫోర్సెస్ కమ్ అండ్ రష్యన్ బార్డర్లో వస్తుంది అనే యాంగిల్లో దట్స్ వేర్ ద వార్ స్టార్టెడ్. అండ్ ఆ వార్ స్టార్ట్ అయిన తర్వాత ద బైడెన్ అండ్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ వచ్చి కూడా అమెరికన్ కాంగ్రెస్లో అడ్రస్ చేయడం జరిగింది. దే కంటిన్యూ టు సపోర్ట్ ఇన్ ఎ బిగ్ వే టు ద యుక్రెయిన్. అయితే నవ్ వాట్ అమెరికా ఫీల్స్ విత్ ద ట్రంప్ ఈస్ దట్ అమెరికా ఫండ్స్తో యు ఆర్ కంటిన్యూ టు ఫైట్ యువర్ వార్. అదర్వైజ్ యూ వుడ్ హ్యావ్ డన్ సమ్ కైండ్ ఆఫ్ ఎ నెగోసియేషన్ స్టాప్ ద వార్ అనేది. సో వాట్ ఈ బిలీవ్స్ అండ్ వాట్ ఈ సేస్ ఈస్ లైక్ దే షుడ్ బి ఏ పాయింట్ వేర్ యూ షుడ్ స్టాప్ ద వార్ అనేది. సో ఈ వార్క్ అనేది మీరు సమ్ లాజికల్ ఎండ్ ఉండాలిగా. డెఫినెట్లీ దేర్ హ్యాస్ టు బి లాజికల్ ఎండ్. ఇప్పుడు ఈవెన్ వెదర్ ఇట్స్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ ఇష్యూ తీసుకున్నా కూడా బిఫోర్ ట్రంప్ స్వేరింగ్ ఇన్ సెరమనీ అయ్యే లోపల దేర్ వాజ్ ఎ నెగోసియేషన్ అండ్ సీజ్ ఫైర్ ఇంప్లిమెంట్ చేయడం అయింది. సో దెర్ ఇస్ థింగ్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. అండ్ అట్లానే ఈ యుక్రెయిన్ అండ్ రష్యా వార్ కూడా ఒక ముగింపు అనేది పలకాలి. నేను ముగింపు పలుకుతాను, ఫ్యూచర్లో వార్స్ అవ్వవు అనే ఒక గట్టి నమ్మకంతో ఉంటుంది. ఎందుకంటే వెన్ ఐఎమ్ ప్రెసిడెంట్ ఇన్ అమెరికా ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీ వార్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద కంట్రీస్. అంటే హీ ఫీల్స్ దట్ ఎప్పుడన్నా కంట్రీ అంటూ చేస్తే మేము ఆక్యుపై చేయాలి కానీ వేరే వాళ్ళు అనే ధోరణితో తప్పకుండా హిజ్ ఐడియాస్ ఆర్ లైక్ దట్. ఇఫ్ ఐ హ్యావ్ టు టేక్ ఓవర్ ఐ విల్ టేక్ ఓవర్ గాజా స్ట్రిప్. ఇఫ్ ఐ వాంట్ టు టేక్ ఓవర్ పనామా
కాలువ నేను తీసుకోవాలంటే ఐ విల్ టేక్ ఓవర్ డెన్మార్క్. కానీ మిగతా వాళ్ళు మీరు సో యూ కాంట్ ఫైట్, ఐ కెన్ కమ్ అండ్ టేక్ ఓవర్ అనే సిచ్యువేషన్. సో ఇప్పుడు ఉక్రెయిన్ కి సపోర్ట్ చేయడం ఆగిపోతే ఉక్రెయిన్ కాంట్ ఫైట్ కదా సార్. సో దెర్ ఆర్ సెవెరల్ అదర్ కంట్రీస్ ఆర్ దేర్, బట్ అగైన్ ఒక్కసారి అమెరికా సపోర్ట్ పోయినప్పుడు మిగతా యూకే కానివ్వండి, ఎనీ అదర్ యూరోపియన్ కంట్రీస్ డెఫినెట్లీ ద ఫండింగ్ విల్ స్టాప్, బికాస్ వితౌట్ ఫండింగ్ యుక్రెయిన్ కాంట్ సర్వైవ్. డెఫినెట్లీ నీడ్ ఏ కంటిన్యూస్ ఫండింగ్ కానివ్వండి, మిలిటరీ సపోర్ట్ కావాల్సి వస్తుంది, తర్వాత ఆర్మ్స్ సపోర్ట్ అవన్నీ కూడా అప్పటి నుండి ఇప్పుడు సపోర్ట్ వస్తుంది కాబట్టి హీఈస్ ఏబుల్ టు కంటిన్యూ టు ఫైట్. అవంటూ ఆగిపోయిన రోజు తప్పకుండా హీ హాస్ టు కమ్ ఫర్ ఎ కంక్లూజన్. సో బేసికలీ హీ విల్ పుట్ ద ప్రెషర్, come for understanding to stop the war.